ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఉదయకాలపు వేళ ప్రభువును ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా, ఈ రొట్టె విరిచే కూడికలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం, వ్యక్తిత్వం, రెండవది ఆయన చేసిన కార్యం మనము జ్ఞాపకం చేసుకునుట ఎంతైనా అవసరం. మన ఈ ఆరాధన తలంపుల నిమిత్తమై యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఎలాంటి వాడంటే దోషము లేని దేవుడు, లేదా లోపము లేని యేసు క్రీస్తు వారు. ఆయన యందు ఏ లోపమును నాకు కనబడలేదు. లోకములో మనం దేనిని చూచినా ఏం కనపడుతుంది? లోపము, లోపభూయిష్టమైనది. లోపము లేని వస్తువు లోకములో ఉండదు. లోపము లేని జంతువులు, పక్షులు ఈ లోకములో లేవు. లోపము లేని మానవుడు ఈ లోకములో లేడు. ఈ లోకమంతా లోపభూయిష్టమైనటువంటి లోకము, లోపభూయిష్టమైన వ్యవస్థ. కారణం, అసలు మానవుని మనస్సులోని, మానవుని హృదయములోని ఏమున్నది? లోపమున్నది. సో ఇందులో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొదటిది, లోపము గల మానవుడు. అంటే ఏ మానవుడైనా ఈ లోకములో మనం గమనించినప్పుడు లోపము కలిగినటువంటి మానవుడు. అసలు ఈ మానవుని గురించి, లోపమును గురించి సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనములో ఇలా రాయబడి ఉందండి. 14వ అధ్యాయం 27వ వచనం, 25 అబ్షాలోమును గూర్చిన మాట చూడండి. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను అనే మాట. ఏ లోపము అతని యందు లేకపోయెను. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము సౌందర్యము గలవాడు. కానీ ప్రియులారా, ఈ అబ్షాలోము అంతరంగమును మనము గమనించినప్పుడు బహిరంగంగా ఎక్కడ చూచిన అంత సౌందర్యము గలవాడు, కానీ అంతరంగములో నిలువెల్లా లోపము గలవాడు. ప్రియులారా, మానవుడి హృదయం పరలోకపు దేవుడు చూడగా నీ నా హృదయం లోపములతో ఉన్నాయి. దేవుడు లోపములను కనుగొనగలవాడాయన. యోబు గ్రంథం 4వ అధ్యాయములో వచనం 18లో ఇలా రాయబడి ఉన్నది. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. దేవదూతలు లోపము లేనివారు అని కాదు, వారిలో లోపాలున్నాయి. అందుకే దేవుణ్ణి వారు పరలోకములో చూచేటప్పుడు 6 రెక్కలు గల దేవదూతలు, శరాపులు, మహాదూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, వారిలో లోపాలున్నాయి. 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకున్నారు, వారిలో లోపాలున్నాయి.
ప్రియులారా, లోపములు దేవదూతల యందు లోపములు కనుగొనుచుండగా మానవుడు ఎంత చివాడు, నీవు నేనెంత చివారం. మానవుడు నిలువెల్లా లోపములు గలవాడు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. అరకాలు మొదలుకొని నడి నెత్తి వరకు, తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చెయ్యబడలేదు అని రాయబడి ఉన్నది. పిల్లలు ఆలోచన చేయండి. మానవుడు నిలువెల్ల లోపం. ఈ లోపములు గల మానవుడు లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్ళాలి? లోతైన అగ్నిగుండానికి వెళ్ళాలి. ఈ లోపములు కలిగిన మానవుడు ఆ అగాధము లేని, అసలు లోతు తెలియని ఆ అగ్నిగుండములోనికి వెళ్ళి యుగయుగాల అగ్నిగుండములో కాలాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనములో వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. 1000 సంవత్సరముల వరకు అపవాది విడిచిపెట్టబడతాడు. అపవాది 1000 సంవత్సరముల తరువాత మానవులను మోసము చేసి అటు పిమ్మట ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే అగ్నిగుండని. అపవాది వాని యొక్క అంతము అగ్నిగుండమే, మానవుని యొక్క అంతము అగ్నిగుండమే. అయితే ప్రియులారా, ఇక్కడ మరొక సంగతి గమనిద్దాం. రెండవది, లోపము లేని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. సర్వమానవాళి లోపము గలవారి, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన లోపము లేనివాడు. దానియేలు గ్రంథములో ఆనాడు శత్రువులు దానియేలును పరీక్షించినప్పుడు ఏ లోపమును దానియేలులో వారు కనుగొనలేకపోయారు. ఏ లోపము కనుగొనలేకపోయారు. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 3-4 వచనాల్లో ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి. ఈ మాటను మనం గమనించినప్పుడు ఆనాడు ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ లోపము లేనివారు. కానీ దానియేలు కల్దీయుల విద్యను, భాషను నేర్చుకున్నాడు. అంటే అందులో లోపము గలవాడే, తక్కువైన వాడే. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనములో ప్రధానులు దానియేలును పరీక్షించినప్పుడు అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండిరి. గాని దానియేలు ఎలాంటివాడు? నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలందు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది అన్నాడు భక్తుడైన దానియేలు. లోపము లేనివాడు మాత్రమే కాదు, అన్నాడు దేవునికి ఏదైనా బలి పశువును అర్పించాలి అంటే పాత నిబంధన కాలములో ఆ బలి పశువు అది లోపము లేనిదిగా ఉండవలెను. లేవియా కాండములో మనం చూడగలం, ద్వితీయోపదేశ కాండములో మనం చూడగలం. అయితే ప్రియులరా, అన్నిటికీ మించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి దైవ గ్రంథమైన బైబిల్లో ఇలా వ్రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట. ఆయన ఏ లోపము లేని వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నడకలో,
లోపము లేనివాడు. ఆయన చేతలలో లోపము లేనివాడు. ఆయన దృష్టిలో, ఆయన నేత్రములలో, ఆయన చూపులో లోపము లేనివాడు. ఆఖరికి శత్రువులు ఆయనను పరీక్షించారు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు యొద్దకు పట్టుకొని వచ్చారు. ఆయనకు తీర్పు తీర్చిన పిలాతు ఆయనను పరిశీలించి ఇతనిలో ఏ దోషము నాకు కానరాలేదు అని ముమ్మారులు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను సువార్త 18:36 మనం చదువుకున్నాం కదా. 19వ అధ్యాయం 4వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్త. అతనిలో ఏ దోషము నాకు కానరాలేదు, ఏ లోపము కనబడలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు లోపము లేని బలి పశువుగా, మనకు బదులుగా ఆయన అర్పించబడిన నిర్దోషమైన బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ఆయన నిర్దోషమైన బలి. మన పాపం పోవాలి అంటే, మన లోపములు సవరించబడాలి అంటే ఆయన బలిగా అర్పించబడాలి. ఆయన మరణించాలి. ఈ బలి పశువు మరణమును గెలిచి లోపము లేని మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేపబడ్డాడు. ఒకటి, లోపము గల మానవుడు మనమే. రెండవది, లోపము లేని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మూడవది, లోపము లేని విశ్వాసులుగా మార్చబడిన మనలను లోపము లేని విశ్వాసులనుగా మార్చినది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దైవ గ్రంథంలో తేటగా వ్రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదువుకుంటే ఇలా ఉంది కదండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ఆనాడు విమోచన కావాలి అంటే పాత నిబంధన కాలములో వారు వెండి చెల్లించాలి, వెండి ద్వారా విమోచించబడాలి. అయితే ప్రియులరా, ఈనాడు మనలను విమోచించటానికి ఏ మానవుడు సరిపోలేదు. అందుకే 49వ కీర్తన 7, 8 వచనాల్లో ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. అయితే ప్రియులరా, మన ప్రభు తన రక్తము ద్వారా మనలను కడిగాడు. అది నిర్దోషమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. ఆ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణను ఆయన అనుగ్రహించిన వాడు. ప్రియులారా, దైవ గ్రంథములో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుని కృపా మహోదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఆయన మనలను కడిగాడు. ఆయన మనలను నిర్దోషులనుగా చేయుట ఆయన యొక్క చిత్తములో, ఆయన సంకల్పములో ఒక ప్రధానమైనటువంటి భాగం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 ఈ వచనాలను మనం చదివినప్పుడు 22 నుండి 24 వరకు స్త్రీలారా అన్నాడు. 25 నుండి 28 వరకు పురుషులారా అంటూ ఆయన మధ్య భాగములో ఇలా అన్నాడు. ఏమన్నాడు ఆయన? క్రీస్తు సంఘమును ప్రేమించి
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు ప్రభువును అంగీకరించిన నిన్ను నన్ను, మనం లోపము గలవారమే, ఇన్ని లోపములున్న మనలను ఆయన ప్రేమించాడు. ప్రేమ చేత ఆయన కృప చూపించాడు. కృప చేత ఉచితముగా ఆయన మనల్ని రక్షించి ఒకరోజు తన సన్నిధిలో నిర్దోషులనుగా లోపము లేని వారినిగా నిలువబెట్టుకొనుట దేవుని సంకల్పం. ఈనాడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. మన జీవితంలో ప్రియులారా ఇన్ని మేళ్లను ఆయన చేసి ఉండగా నిర్దోషులు, వీరిలో ఏ దోషము లేదు అంటున్నాడు ఆయన. నీతిమంతులు, వీరు ఎన్నడూ పాపము చేయలేదే అంటున్నాడు ఆయన. మనలను కడిగి తన రక్తము ద్వారా సదాకాలమునకు భద్రపరచి ఉండగా మనం ఏం చేయాలి? ఆయన్ను తప్పక మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఆత్మతో ఆనందముతో వాక్య సత్యపు వెలుగులో నిర్దోషమైన జీవితముతో మనము తీసుకుని వచ్చినటువంటి ఈ జిహ్వా ఫలమును, ఆరాధనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అర్పించి ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.